కడప నగరంలో పాలకవర్గం అధికారులు కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్నారు. 7 కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా 7 నెలల క్రితం తొలగించారు విధుల నుండి. ఇంతవరకు తిరిగి విధుల్లో తీసుకోలేదు. చెత్త కలెక్షన్ పేరుతో డబ్బులు వసూలు చేశారనే పేరుతో 7 కార్మికుల్ని పనుల నుండి నిలిపేశారు. అందుకు కారకులైనటువంటి వార్డు సెక్రటరీలు మాత్రం విధుల్లో తీసుకున్నారు. కార్మికుల దగ్గర డబ్బులు కట్టించుకొని తిరిగి ఉద్యోగాలు ఇవ్వకుండా బజార్లో పెట్టారు. కాబట్టి వెంటనే వాళ్ళు విధుల్లో తీసుకోవాలి, 7 నెలల జీతం ఇవ్వాలని పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈరోజు అడిషనల్ వర్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, అటెండర్లు, అట్లాగే రకరకాల పనులు చేస్తున్నటువంటి కోవిడ్ కార్మికులు 12,000, 15,000తో పనిచేస్తున్నారు. ఒకవైపు 21,000 జీతం ఇస్తూ అదే పని చేస్తున్న కార్మికులకి ఇంత తక్కువ జీతాలు ఇవ్వటం సరైనది కాదు. కడప నగరంలో ఆదాయం లేదంటే ఆదాయం ఉంది, కోట్లాది రూపాయల ఆదాయాలు ఉన్నాయి. బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు. ఆ అధికారులు కూర్చునేటువంటి, మేయర్లు కూర్చునేటువంటి ఆఫీసు రూముల్లో ఏసీలు పెట్టుకుంటున్నారు. అన్ని రకాల సౌకర్యాలు, తిథులు, నక్షత్రాలు చూసి, అన్ని వర్జాలు చూసి చేయించుకుంటా ఉన్నారు. కానీ కార్మికులకి ప్రజల కోసం పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న కార్మికుల డిమాండ్లు పరిష్కారం కావట్లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని, ఎవరినైతే మీరు ఆప్కాస్ట్ ద్వారా రిటైర్మెంట్ చేశారో, లేదు చనిపోయిన వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి. మేము ఈ నగర పాలక వర్గం కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. అయ్యా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని గత 17 రోజులప్పుడు ప్రభుత్వం రాతపూర్వక అగ్రిమెంట్ ఇచ్చింది. నారాయణ గారి చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. అయినా సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ డిమాండ్ల కోసం ఈరోజు కడప నగరంలో నిరవధిక దీక్ష చేస్తున్న ఏ కార్మికుడు జోలికి వచ్చినా, ఏ కార్మికుడికి ఇబ్బంది కలిగినా, వాళ్ళ ప్రాణానికి హాని జరిగితే రాష్ట్రం అంతా కూడా ఉద్యమాన్ని ఊపెనలాగా జరుగుద్ది. అప్పటికైనా ఈ పాలకులు, అధికారులు స్పందిస్తారేమో చూస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.